మన మేడం మెయిల్ చేసిర్రు, దానికి ఇంకా మేము దాన్ని మొత్తమే తీసేయమని చెప్తున్నాం. ఆల్రెడీ జరుగుతున్నది అన్నమాట. ఎంసీ ఇప్పుడు పర్సెంటేజ్ సిస్టంలో ఎంసీ కూడా ఉంటుందండి, మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఉంటుందా? అంటే దాని కూడా మళ్ళీ దాని కంప్లీట్ అసలు ఎంసీ సంబంధం ఏమిటిది? దెర్ ఇస్ నో సంబంధం. మీకు తెలియాల్సిన విషయాలు అండి. ఎంసీ అంటున్నారండి, మహారాష్ట్ర గవర్నమెంట్ 15 రూపాయలు ఇచ్చిందండి, అస్సాం 25 రూపాయలు ఉందండి. మన గవర్నమెంట్ ఇక్కడ ఇచ్చింది 5 రూపాయలు మాత్రమే. మన సినిమాల పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉంది సార్, వాళ్ళకన్నా మనం ఇక్కడ డిమాండ్ చేస్తున్నప్పుడు. సినిమాలు లేని రాష్ట్రాలు 25 రూపాయలు ఇస్తున్నారండి. ఇంకోటి ఖర్చులు అందరికీ సేమే కదా, మీకు సేమ్, నాకు సేమ్, ఆయనకి సేమ్, అందరికి సేమ్. సినిమా నడిపేవాడికి సేమ్, సినిమా తీసేవాడికి సేమ్. ఇప్పుడు ఏషియన్ అంటే సునీల్ గారితో పాటు సురేష్ బాబు గారు కూడా పార్ట్నరే కాబట్టి ఇప్పుడు ఆయనే ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, అది ఆయనతో కూర్చొని మీరు మాట్లాడుకోవచ్చు కదా, పబ్లిక్గా ఇలా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది దీని గురించి అని. సురేష్ బాబు గారు కూడా ట్రై చేశారు, మీటింగ్ పెట్టండి అవ్వలేదు. సార్ ఉన్నారు కదా ఇక్కడ చేంబర్లో ఉన్నారు సార్. అదే శ్రీనివాసరావు గారు మన 8వ తారీఖు మీటింగ్ జరిగింది, 8th చెప్పారు, 10th చెప్పారు, 12th చెప్పారు. శ్రీనివాసరావు గారు మీతో మొన్న 8వ తారీఖు కొన్ని నిర్మాతలు అందరూ మీతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దీని గురించి నేను చర్చకు వచ్చింది సార్, నేను కొలిక్కి తీసుకొద్దామని ఉద్దేశంలో ఉన్నారా? మొన్న 8వ తారీఖు జరిగిన మీటింగ్లో జరిగింది, నేనున్నాను సార్. బాబు, ఛాంబర్లో ఏ వ్యక్తికి ఉండదు ఇందాక మీరు ఆ బాబు అడిగారు కదా, ఏదది ఛాంబర్ కాకుండా ఎవరు లెటర్ ఇచ్చారు? ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఛాంబరు, లేకపోతే తెలంగాణ ఎగ్జిబిటర్సు, లేకపోతే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తప్ప వాళ్ళు ఏ లెటర్ ఇచ్చినా దాన్ని బుట్టలేయటం తప్ప దానికి ఏం వాల్యూ ఉండదమ్మా. నిర్మాతల్లో కూడా 99% ఇవ్వడానికి మేము ప్రిపేర్ అయి ఉన్నాం. అది ధర్మంగా వాళ్ళు మేము కూర్చొని చేస్తాము. ఆ మీటింగ్ వాళ్ళు చెప్పినట్టు పోస్ట్ పోన్ అవుతుంది, 100% కరెక్టు. అది వీలైన త్వరగా పెట్టి సాల్వ్ చేసి అందరూ బాగుండేట్టు చేసుకోవటం నిర్మాత విధి. విన్నాం సార్. అంటే థియేటర్లు బంద్ చేయకుండా కూర్చొని ముందు మాట్లాడవచ్చు కదా, బంద్ చేసేసి ఆపకుండా. ఇక్కడ ఏమవుతుందంటే చిన్న సినిమా వచ్చింది, ఇప్పుడు కూడా ఏ ఎగ్జిబిటర్ కూడా మేము బంద్ చేస్తా ఉండట్లేదు, మాకు గిట్టుబాటు అవ్వట్లేదండి. గిట్టుబాటు అయ్యేట్టు మీరు ఇవ్వండి అంటున్నారు, తప్పే ఉంది అందులో. తప్పనట్లేదు సార్, థియేటర్ నిర్మాత కూడా వాళ్ళ కష్టం నిర్మాత ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు ఇవాళ ఈ మీటింగ్ పెడతానికి 8వ తారీఖు ఛాంబర్లో మేము మాట ఇచ్చాము. 8వ తారీఖు అయిపోయింది, 9వ తారీఖు అయింది, వాళ్ళ 12వ తారీఖు వచ్చింది. వాళ్ళ పిలిచి మీటింగ్ పెడితే ఇది ఉండదు కదా. మీరు ఎక్కడ తేడా ఉందో అది మీరు గమనించాలి. అవసరంగా గోటుతో పోయేదని గొడ్డల్లాగా తెచ్చుకోవద్దు. వాళ్ళేపు న్యాయం ఉంది, మన పర్సంటేజ్ కుడియనంగా మాట్లాడుకొని ధర్మంగా ఉంటే వాళ్ళు ఎస్ అంటారు, మేము ఎస్ అంటాం. ఇది అనవసరమైన డిలే ఛాంబర్ మీటింగ్ వల్ల ఇది వచ్చింది అంతే. ఎగ్జాక్ట్లీ సార్. కాబట్టి 8వ తారీఖు మీటింగ్ కన్నా ముందే జెట్లేనో సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా థియేటర్లు ఇవ్వలేదని చాలా ఇష్యూ కూడా జరిగింది దాని గురించి. థియేటర్లో లేదండి, అది ఏమైందంటే ఒక మాటేనండి, మేము ఏం చేసామంటే 8వ తారీఖు మనం మీటింగ్ పెట్టుకుందాం, అప్పుడు దాకా కంటిన్యూ చేయమన్నారు, ఒప్పుకున్నారు. వాళ్ళకి సునీల్ గారు, వారు దిల్ రాజు గారు వాళ్ళ బ్రదర్ నాకు ఫోన్ చేసి చెప్పారు. అది వాళ్ళకి కమ్యూనికేషన్, మనం ఛాంబర్ నుంచి లెటర్ వెళ్ళాలి, అది వెళ్ళడితే వాళ్ళు ఆపేవాళ్ళు కాదు. అది కూడా మనం వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేదు కదా. వాళ్ళకి తెలిసిన ఇమీడియట్గా సినిమాలు వేసారు వాళ్ళు. శిరీష్ గారు, సినిమా థియేటర్లు అంతరించిపోతే తగ్గిపోతాయి అంటున్నారు. ఈ పర్సెంటేజ్ సిస్టమ్ రావడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు మొత్తం ఎగిరిపోతారని అనిపిస్తుంది. బాబు, నేను ఇక్కడ అందరు నిర్మాతలు 99% నిర్మాతలు పర్సంటేజ్ ఇచ్చి సింగిల్ స్క్రీన్ని మెయిన్గా రక్షించుకొని ఇంకా పెంచడానికే ప్రయత్నిస్తున్నాం.